హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మా ఇంట్లో ఇలా మిగిలిపోయిన శనగలు ఉన్నాయండి. వాటితో ఒక రెసిపీ చూసేద్దాము. అయితే ముందుగా ఒక అల్లం తీసుకుందాము, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు, ఇలా గ్రైండర్ నేనైతే ఒక 4 గంటలు శనగల్ని నానబెట్టుకున్నానండి. ఇలా గ్రైండర్లో వేసేసుకొని అల్లము, పచ్చిమిర్చి అన్నీ దీంట్లోకి ఇలా యాడ్ చేసుకోవాలి. అయితే ఇది మనము కొంచెం కొంచెంగా వేసుకోవాలండి గ్రైండర్లో. లేదు అంటే ఒక్కసారిగా వేసేసుకుంటే ఏంటంటే శనగల వల్ల గ్రైండర్ సరిగ్గా తిరగదు. అందుకని చెప్పేసి మనం కొంచెం కొంచెంగా పార్టీషన్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా దాంట్లోనే యాడ్ చేసుకోవాలండి. కానీ వేసుకునే ముందు చూసుకోవాలి, కొంచెం శనగల్లో ఉప్పుదనం ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే ఇలా చేతిలోకి పిండి తీసేసుకొని ఆయిల్లోకి ఇలా వేసుకోవాలి. నాకైతే ఇలా బాగా నచ్చింది. దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకుంటే ఇంకా